ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారి జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. వీళ్ళది మామూలు అదృష్టం కాదు, జాక్పాట్ని కొట్టబోతున్నారు. ఇక వీరిని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు. కటిక పేదరికం అనుభవించేవారు కూడా అపర కోటేశ్వర్లుగా మారతారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఈ రాశి వారికి పౌర్ణమి తర్వాత జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ టైంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. వీరు తమ అభిప్రాయాలను సులభంగా మార్చుకుంటారు. విభిన్నమైనటువంటి అంశాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వీరు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు తమ దృష్టిలో అన్యాయం అనుకున్న విషయాన్ని అంత ఈజీగా అస్సలు వదిలిపెట్టరు. ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పనిలోనూ 1-2 సార్లు ఆలోచిస్తారు. వీరు ముఖ్య లక్షణం అంటే వీరిలో ఉండేటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే ప్రతి దాన్ని కూడా అనుమానించడం. అంటే వీరికి ఈ అలవాటు జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా పౌర్ణమి తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ టైంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ టైం అనేది అద్భుతంగా ఉంది. వీరు ఏ రంగంలో ఉన్నా అద్భుతంగా ముందుకు రాణిస్తారని చెప్పుకోవాలి. వృత్తిపరంగా వీరికి సమయం చాలా అనుకూలంగా ఉంది. గణనీయమైన మార్పులను చూస్తారు. చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు వస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. వృత్తిపరంగా మంచి ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఇక వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అద్భుతంగా ఉండనుంది. వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు. అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అనేక నూతన మార్గాలను అన్వేషిస్తారు. ముఖ్యంగా ఈ టైంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. దీంతో వ్యాపారపరంగా మంచి ప్రాఫిట్స్ను గెయిన్ చేస్తారు. దీంతో పాటుగా అధిక లాభాలను కూడా పొందుతారన్నమాట. అలాగే గతంలో వ్యాపార పరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలోనూ, నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయంలోనూ అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవడం చాలా మంచిది. అలాగే వీరు ముఖ్యంగా ఈ సమయంలో నూతన వ్యాపారాలను ప్రారంభించే ముందు 1-10 సార్లు ఆలోచించుకుని తగిన నిర్ణయాలను తీసుకోవడం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఊహించని రీతిలో ప్రాఫిట్స్ను పొందుతారు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి భాగస్వామి వ్యాపారాలు అంతగా కలిసి రావు. ముఖ్యంగా భాగస్వాములు అంతగా వీరిని ఇబ్బంది పెట్టే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. వీరి మధ్య విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల విషయంలో కాస్త శ్రద్ధ వహించడం మంచిది. అయితే ఈ టైంలో వీరికి పెట్టుబడుల విషయంలో ధనపరంగా ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా వీరికి పెట్టుబడికి సంబంధించి రుణాలు బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి సులభంగా వస్తాయి. అలాగే వీరికి వ్యాపారపరంగా కుటుంబ సభ్యులకు సహకారం, జీవిత భాగస్వామి యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే అటువంటి వారికి ఈ సమయంలో వారు ఆశించినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కానీ ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా పని ఒత్తిడి పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా వీరికి మంచి అభివృద్ధి ఉంటుంది. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే నిరుద్యోగులు ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కుటుంబ పరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక విషయంలో అంటే కుటుంబ సభ్యులకు సంబంధించి ఆర్థికంగా వీరికి అంతగా కలిసి రాదు. ఎందుకంటే కుటుంబ సభ్యులకు సంబంధించి వారి యొక్క గ్రహాలు అనుకూలంగా లేని కారణంగా వీరికి ఆర్థిక పరంగా కుటుంబంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు గ్రహాలకు తగినటువంటి పరిష్కారాలు చేసుకుంటే మీకు అంతా మంచిగానే ఉంటుంది.
ఇక కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ టైంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని భాగస్వామిగా పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారికి వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే ఈ టైంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే గనక అనుకూల ఫలితాలు పొందుతారు. ఇకపోతే విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే చిన్నప్పటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం పెరుగుతుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా లాభపడతారు. అలాగే గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. ఇకపోతే కన్యా రాశి వారు జీవితంలో మీ జీవితంలోకి రావడం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. వారు మీకు స్నేహితులుగా కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామిగా కావచ్చు. కన్యా రాశి వారు మీ చుట్టూ ఉన్నట్లయితే కనుక వారి యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మీ యొక్క వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి అటువంటి వారిని మీరు ఫ్రెండ్షిప్ గనక వారితో చేసినా, లేదంటే జీవిత భాగస్వామిగా తీసుకువచ్చినా సరే, వారు మీ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల మీకు అన్నింటా మంచి జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతినిత్యం శివుణ్ణి పూజించాలి. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే శుక్రవారం రోజున గౌరీమాతను పూజించండి, చండీ పారాయణం చేయండి. అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేయాల్సి ఉంటుంది. ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారు మీ జీవితంలో గ్రహదోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం నవగ్రహాలకు పరిరక్షణ చేయాలి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. అలాగే శని చంద్రగ్రహాలకు దీపారాధన చేసి బియ్యాన్ని తెల్లని వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వాలి. శనివారం రోజున శివుడికి రుద్రాభిషేకాన్ని చేయించుకోవాలి. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోవటం కోసం జంట నాగులు కొలువైనటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసి లేని వారికి బ్రాహ్మణులకైనా సరే అన్నదానం చేయాలి. అలాగే ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా జీవితంలో వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలని తొలగిపోయి అభివృద్ధిని పొందగలుగుతారు. సో చూశారు కదండి, పౌర్ణమి తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే వృషభ రాశి వారికి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.